యమునా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఓపెన్ శంకుస్థాపన చేశారు సార్. కొంచెం డబ్బు కేటాయించారు. అది చూడండి, హైట్ చూడండి, ఈ భూమి చూడండి, ఈ డబ్బు ఈ హైట్కు ఆ లెవెలింగ్ కూడా సరిపోదు. దీని పక్కనే కొండలరెడ్డి వాళ్ళ తమ్ముడు సోదరుడు కొండలరెడ్డి తిరుపతి రెడ్డి గారి 300 ఎకరాలు ఇక్కడ నడుస్తుంది. మీరు ఆ కోయడగుట్టకి చూడండి, హెచ్ఎండిఏ ఇక్కడ నడిపిస్తున్నారు. అసలు ఇది కొండలరెడ్డి ఇటు ఎందుకు వచ్చి అదే అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఫస్ట్ ఏమో 300 నుంచి 400-600 ఎకరాలు ఇక్కడ నడుస్తుంది, హెచ్ఎండిఏ లేవాట్ చేశారు. అసలు ఇది అవుతుందా, ఇది స్కామా, అసలు మాకు ఏం అర్థం కావట్లేదు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారు, ఈ రైతులను ఇబ్బంది పెడుతారు. ఏంది అసలు ఏం అర్థం కావట్లేదు మాకు. ఈ పక్కనే మీరు ఎక్కడి ఈ కోయడగుట్ట ఎక్కి అక్కడ చూడండి లేవట్ ఉంది. అసలు లేవట్ ఉంది, తిరుపతి రెడ్డి కొండలరెడ్డి లేవట్ ఉంది ఇక్కడ. అందుకనే ఈ మార్కెట్ ఇక్కడ పేద ఏమనంటే వాళ్ళ భూములకు డిమాండ్ రావడం కోసం ఇక్కడ ఏర్పాటు చేశారు. డిమాండ్ అది స్కామా ఏందో అస్సలు అర్థం కావట్లేదు. సరే, అది డెవలప్మెంట్ అంటే సార్ మేము మార్కెట్ను స్వాగతిస్తున్నాము, అభివృద్ధికి మేము అడ్డుపడట్లేదు. మరి ఈ పొజిషన్ మీద ఉన్నది రైతులు, పేద రైతులు, ఎస్సీలు, ఎస్టీ, బీసీలు. మేమేమంటున్నాం, భూమి అని చూపించండి. ఇదే కాస్త ఇచ్చిన నష్టపరిహారం ఏమంటున్నాము.